వెల్కమ్ టు పల్లవి టీవీ. ప్రజెంట్ నేను యశోద హాస్పిటల్లో ఉన్నాను. ఎందుకంటే చలికాలం వచ్చేసింది. చిన్నపిల్లలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఫుడ్ ఎలా తీసుకోవాలి, చిన్న పిల్లల వైద్య నిపుణులు మనతో ఉన్నారు. డాక్టర్ సురేష్ గారు. మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. హలో సార్. హలో, నమస్తే మేడం. నమస్తే. బాగున్నారా సార్? బాగున్నాను మేడం. మీరు బాగుంటే పిల్లలు కూడా చాలా బాగుంటారు. అండ్ ఇక్కడ చిన్నపిల్లలకి ఇవి వాళ్ళు గిఫ్ట్ ఇచ్చిందా సార్? అవును మేడం, మా దగ్గర అడ్మిట్ అయ్యి మంచిగా అయిపోయి ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి రిటర్న్ గిఫ్ట్స్ మాకు. నైస్, చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ మేడం. వాళ్ళ గుర్తుగా మీరు ఉంచుకున్నారు. అవును మేడం, వాళ్ళ గుర్తుగా నేను. మళ్ళీ నెక్స్ట్ టైం ఒకవేళ వస్తే వాళ్ళు చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు. అవును మేడం. సో సార్, వింటర్ సీజన్ పిల్లలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఒకసారి చెప్పండి. సాధారణంగా వింటర్ అనగానే మనకు చాలా సంతోషంగా ఉండేటువంటి విషయం. ఎందుకంటే ఎండల నుంచి దూరంగా వచ్చేసి ఉంటాం, వర్షాలు అయిపోయి ఉంటాయి, అందుకని హ్యాపీగా ఫీల్ అవ్వాల్సినటువంటి సీజన్. కానీ ఈ సీజన్లో పిల్లలకి మాత్రం విపరీతమైన ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి మేడం. లైక్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, అంటే జలుబు, దగ్గు, న్యూమోనియా, బ్రాంక్యోలైటిస్ ఇటువంటివి రావటం. ఆల్రెడీ ఏదైనా ఆస్తమా అటువంటి కండిషన్స్ ఉన్న పిల్లలకైతే కనుక ఎక్సాసర్బేషన్స్, అంటే వాటి యొక్క అటాక్స్ పెరగటము, ఇవి చూస్తుంటాం. దానికి తోడు వింటర్లో ఎక్కువ అయ్యేటువంటి రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. లైక్ ఇన్ఫ్లుయెన్జా వైరస్ అనే ఒక ఇన్ఫెక్షన్, ఇంకా ప్రీటర్మ్ పిల్లలు, అంటే పూర్తిగా నెలల నిండక ముందుకే పుట్టినటువంటి పిల్లల్లో వాళ్ళకు ఆర్ఎస్వి అనే ఇంకొక వైరస్ మూలంగా వచ్చే ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. సో వీటన్నిటిని కాపాడుకోవటం చాలా ఇంపార్టెంట్. వాటి జాగ్రత్తలు అవి ఎలా తీసుకోవాలనేవి సబ్సిక్వెంట్గా మనం డిస్కస్ చేద్దాం మేడం. ఓకే. అండ్ ఫుడ్ ఎలా తీసుకోవాలి, చిన్న బేబీస్ ఫుడ్ ఎలా ఏం మెయింటైన్ చేయాలి? సో వింటర్లో ఫుడ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇమ్యూనిటీకి సంబంధించి న్యాచురల్ విధానంగా ఇమ్యూనిటీ పెంచడం చాలా ఇంపార్టెంట్. చాలా వరకు పేరెంట్స్ ఇమ్యూనిటీ బూస్టర్స్ ఏమైనా ఇస్తారా, ఫ్రీక్వెంట్గా జలుబు దగ్గొస్తుంది అని అడుగుతుంటారు. ఇమ్యూనిటీ బూస్టర్స్ లేకుండా ఫ్రూట్స్, వెజిటేబుల్స్ కరెక్ట్ మోతాదులో తీసుకుంటే, అంటే కనీసం రోజులో ఏదైనా 2 ఫ్రూట్స్ తినాలి. సీజనల్ ఫ్రూట్స్ తినడం చాలా ఇంపార్టెంట్. 4 to 5 వెజిటేబుల్స్ పర్ డే తినాలి. అండ్ యూజువలీ ఫ్రెష్లీ తయారు చేసినటువంటి ఫుడ్ తినటం మూలంగా ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఈ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్లో ఉండే విటమిన్స్, మినరల్స్ ఏవైతే ఉంటాయో మనకు న్యాచురల్గా ఇమ్యూనిటీ పెంచే అటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి మేడం. అలాగే చాలా అపోహలు ఉంటాయి పెద్దవాళ్ళల్లో. అరటిపండు తినటం మూలంగా కఫం వస్తుందని, లేదా ఆరెంజ్ తినడం మూలంగా జలుబు వస్తుందని, కొబ్బరి బొండం తింటే దగ్గు వస్తుందని, ఇటువంటి అపోహలు చాలా ఉంటాయి. ఈ సీజన్లో అవి ఇంకా ఎక్కువ అవుతుంటాయి. ఎందుకంటే పిల్లలకి న్యాచురల్గా జలుబు దగ్గు వచ్చినా కూడా అరటిపండు తినడం మూలంగా వచ్చింది అని చెప్పేసి అనుకోవడం జరుగుతుంది. సో ఈ ఫ్రూట్స్ మూలంగా ఇటువంటి ఇబ్బందులు జరగవు, అన్లెస్ వాళ్ళల్లో ఎవరైనా ఫ్రూట్స్కి అలర్జిక్ ఉంటే తప్పిస్తే ఫ్రూట్స్ మూలంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు మేడం. అంటే మెయిన్లీగా సీజనల్ ఫుడ్. ఖచ్చితంగా మేడం, పిల్లల్లో ఏ సీజన్లో ఏ ఫ్రూట్ అయితే వస్తుందో అది తినిపించాలి. కొంతమంది పిల్లలు మాత్రం స్ట్రాబెర్రీస్కి అలర్జిక్గా ఉండటము అటువంటివి చూస్తాం. వాళ్ళల్లో మాత్రమే అవి అవాయిడ్ చేయాలి. లేదు అంటే కనుక అన్ని ఫ్రూట్స్ తినిపించడం చాలా ఇంపార్టెంట్. ఇంకోటి, ఇప్పుడు ఈ సీజన్ వింటర్ సీజన్ అనే కాకుండా చిన్న పిల్లలు నోట్లో వేలు పెట్టుకోవడం అది కామన్. దానికి వేరే సొల్యూషన్ ఏమైనా ఉందా, లేదంటే ఎందుకు అలా బిహేవ్ చేస్తారు అనేసి? అంటే చిన్నపిల్లలు అంటే కామన్గా అనుకుంటారేమో, చిన్నపిల్లలు నోట్లో వేలు పెట్టుకోకుండా ఇంకేం చేస్తారు అనేసి. దానికి వేరే సొల్యూషన్? థమ్ సకింగ్ అనేది ఒక చాలా కామన్గా ఉండేటువంటి కండిషన్. కాకపోతే దానికి కొన్ని కారణాలు తెలుసుకోవచ్చు. లైక్ ఫీలింగ్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ, అంటే తోడు లేకపోవటము, వేరే ఎవరు ఒకడే పిల్లోడు ఉండటము, వాళ్ళతోటి ఎనఫ్ టైం స్పెండ్ చేయకపోవటం మూలంగా కూడా ఉండే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు ఐరన్ డెఫిషియన్సీ, అంటే ఐరన్ మనం తినేటువంటి ఫుడ్లో ఐరన్ తక్కువగా ఉండటం మూలంగా కూడా కేవలం వేలే కాదు, మిగతా సబ్స్టెన్సెస్, అంటే కింద పడ్డటువంటి సబ్స్టెన్సెస్ కానివ్వండి, కొన్నిసార్లు మట్టి, కొన్నిసార్లు పెయింట్, కొన్నిసార్లు చాక్ పీస్ ఇటువంటివి తినడం చూస్తాం. దాన్ని పైకా అంటాం. అలా ఉంటే కనుక మనం తినేటువంటి ఫుడ్లో సరైన ఫుడ్ తీసుకోవడం, ఐరన్ ఉండేటువంటి ఆహారం లైక్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ కానివ్వండి, లేదా నాన్ వెజ్ తినే వాళ్ళైతే కనుక మీట్ తినటము, లేదా పాలు తాగటము, క్యారెట్, బీట్రూట్ వంటి ఫుడ్ ఐటమ్స్లో ఐరన్ సరైన మోతాదులో ఉంటుంది. అవి ఇవ్వటం మూలంగా కూడా మనము ఫింగర్ సకింగ్ లేదా థమ్ సకింగ్ అనేది తీసేయచ్చు మేడం. మెయిన్లీ ఈ సీజన్లో ఎలాంటి జాగ్రత్తలు? సో ఒకటి, సరైన ఆహారం తీసుకోవటం. 2, క్రౌడెడ్ ఏరియాస్ అవాయిడ్ చేయటం, అంటే ఎవరికైనా జలుబు దగ్గు ఉంటే కనుక వాళ్ళ నుంచి దూరంగా ఉండటం. 3, ఫ్రీక్వెంట్ హ్యాండ్ వాష్ చేసుకోవటం. 4, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ కరెక్ట్ మోతాదులో తీసుకోవటం. 5,
ఫ్రెష్లీ ప్రిపేర్డ్ కుక్డ్ ఫుడ్ మాత్రమే తినటము. ట్రై అండ్ అవాయిడ్ జంక్ ఫుడ్ బికాజ్ ఈ సీజన్లో వాటర్ కంటామినేట్ అవ్వటం మూలంగా లేదా ఫుడ్ కంటామినేట్ అవ్వటం మూలంగా టైఫాయిడ్ వంటి ఇన్ఫెక్షన్స్ ఎక్కువ చూస్తాం. అండ్ నెక్స్ట్ ఎక్సర్సైజ్, ఫిజికల్ యాక్టివిటీ ఖచ్చితంగా 30-60 మినిట్స్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ ఉండేలాగా చూసుకోవటం. స్క్రీన్ టైం తగ్గించడం బికాజ్ చల్లగా ఉండటం మూలంగా పిల్లలు బయట ఆడుకోవడానికి ఇష్టపడరు, దాని మూలంగా స్క్రీన్ టైంకి అడిక్ట్ అయిపోతారు. సో స్క్రీన్ టైం తగ్గించటము. తర్వాత సరైనటువంటి వ్యాక్సిన్స్ తీసుకోవడం బికాజ్ ఇన్ఫ్లుయెన్జా వంటి వ్యాక్సిన్స్ తీసుకోవడం మూలంగా ఫ్రీక్వెంట్గా హాస్పిటల్ విజిట్స్ తగ్గించవచ్చు, హాస్పిటలైజేషన్స్ కూడా తగ్గిపోతాయి మేడం.